ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2014-19 కాలంలో గెస్టెడ్ అధికారుల క్వార్టర్లకు సంబంధించిన 514 కోట్ల విలువైన టెండర్లను సిఆర్డీఏ ఆమోదించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నాన్ గెస్టెడ్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు కూడా ఆమోదం పొందాయని వెల్లడించారు. సీడ్ యాక్సిస్ రోడ్లో అదనపు రహదారుల టెండర్లు కూడా సిఆర్డీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాయని, నాన్ గెస్టెడ్ ఉద్యోగుల కోసం 9 టవర్లకు 506 కోట్లు, మరో 12 టవర్లకు 517 కోట్లు కేటాయించగా మొత్తం 1732 కోట్ల విలువైన టెండర్లకు అనుమతి లభించిందని మంత్రి వెల్లడించారు. దీంతో పాటు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ లా యూనివర్సిటీకి 55 ఎకరాల భూమి కేటాయించినట్లు చెప్పారు. క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కళాశాల కోసం ఇప్పటికే కేటాయించిన 15 ఎకరాలతో పాటు అదనంగా మరో 6 ఎకరాల భూమి కేటాయించారని వెల్లడించారు. ఇంకా కోస్టల్ బ్యాంక్కి 0.4 ఎకరాలు, ఐఆర్సీటీసీకి 1 ఎకరం, ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి 0.78 ఎకరాల స్థలం కేటాయించామని తెలిపారు. ఈ రోజు మొత్తం 7 సంస్థలకు స్థలాల కేటాయింపులు జరిగాయని, ఇప్పటి వరకు 71 సంస్థలకు 1050 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు మంత్రి నారాయణ వివరించారు.